విశాఖపట్నంలో కోవిడ్ కేసు నమోదైంది. నగరంలోని మద్దలిపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లోనూ పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతిని గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్ తెలిపింది. ఆమె ప్రయాణం చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ముందు జాగ్రత్తలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని చెప్పింది. వైద్య సలహాలు, సూచనలు అనుసరించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నది. జన సమూహాల్లో ఉన్నప్పుడు మాస్కులు వాడాలి. కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. తరచూ చేతులు శుభ్రంగా చూసుకోవాలి అని చెప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. విశాఖ మద్దిలపాలెం సమీపంలో పిఠాపురం కాలనీలో ఒక మహిళకి కరోనా పాజిటివ్ రావడంతో కూడా వైద్యులు అయితే చాలా వరకు పరీక్షలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ యొక్క మహిళకి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ కూడా నిర్ధారించడం జరిగింది. అయితే మహిళతో పాటు మహిళ ఇంట్లో ఉన్న భర్తకి అలాగే 2 పిల్లలకు కూడా వైద్య పరీక్షలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక వైద్య పరీక్షలు చేసిన తర్వాత కూడా పిఠాపురం కాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా వైద్య పరీక్షలు చేయాలి అంటూ కూడా పూర్తిగా 3 బృందాలను అయితే ప్రభుత్వం మొత్తం అంతా 3 బృందాలను పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క మహిళకి కోవిడ్ పాజిటివ్ రావడంతో కూడా ఇక మహిళను అయితే ఒక వారం రోజులు క్వారంటైన్ లో ఉండమని కూడా ప్రభుత్వం అయితే నిర్ధారించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే ఒక వాతావరణం మారడం వల్ల కొంచెం సీజన్ బట్టి ఇట్లాంటి సమస్యలు వస్తాయంటూ కూడా వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఎవరు భయపడే అవసరం లేదు, జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటూ కూడా వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖ ప్రజలు ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా కొంత చాలా టెన్షన్ పడే పరిస్థితి కనబడుతుంది. అయితే వైద్యులు అయితే చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరంగా భయపడే అవసరం లేదంటూ కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. అయితే విశాఖ నగరంలో కేజీహెచ్ హాస్పిటల్లో గతంలో ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ కూడా ఏదైతే వినబడే పరిస్థితుల్లోని అసలు ఆ గతంలోనే కేవలం ఈ యొక్క COVID-19 అనేది కూడా వచ్చిందా రాలేదంటూ కూడా ప్రజలందరూ కూడా అనుమానం పడే పరిస్థితుల్లోని ఈ రోజు విశాఖ మద్దిలపాలెం సమీపంలో పిఠాపురం కాలనీ వద్ద ఒక మహిళకి విజయ ల్యాబ్స్ లోని ఏదైతే టెస్టులు చేసుకున్న నేపథ్యంలో కూడా COVID-19 పాజిటివ్ వచ్చిందంటూ కూడా నిర్ధారించిన తర్వాత వైద్యులందరూ కూడా మొత్తం మహిళ కుటుంబం ఎవరైతే మహిళ నివసిస్తున్న భర్త అలాగే పిల్లలతో పాటు కూడా మొత్తం వైద్య పరీక్షలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పిఠాపురం కాలనీకి సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రజలందరికీ ఏదైతే మహిళ ఇంటి పక్కన ఉన్న ఎవరైతే నివసిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు చేయమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే జిల్లా DMHO కూడా అక్కడికి చేరుకొని కూడా మొత్తం అంతా కూడా వైద్య పరీక్షలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకొని ఏదైనా సరే అంటే సీజన్ కి సంబంధించి కూడా కేవలం ఏదైతే డాక్టర్లు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం అంత శానిటైజర్ వాడాలి, ప్లస్ ఇంకా మాస్క్ వాడితే బెస్ట్ అంటూ కూడా మళ్ళీ మాస్క్ వాడడం మొదలెట్టాలి అంటూ కూడా వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది ఎవరు భయపడే పరిస్థితి అక్కర్లేదు. అసలు కేవలం సీజన్ ఏదైతే ఎండాకాలంలో వర్షాలు పడడంతో కూడా సీజన్ అనేది కూడా మారడంతో ఆ సీజన్ వల్ల కొంత ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది గంగోత్రి. అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు విశాఖ నగరంలో కోవిడ్ పాజిటివ్ అనేది ఒక మహిళకి నమోదవడంతో కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మరి ఏదైతే మళ్ళీ మాస్క్ అనేది కూడా ప్రజలందరికీ గుర్తించే పరిస్థితి కనబడుతుంది. ఇది ఏదైనా సరే కోవిడ్ పాజిటివ్ అనేది కూడా విశాఖలో రావడంతో కూడా విశాఖ ప్రజలందరూ భయపడే పరిస్థితి కనబడుతుంది గంగోత్రి.
రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.